దేవుడు మీరే సార్ మాకు ఆడబిడ్డలకి ఇచ్చిన భూములు ఆడబిడ్డలకి ఇచ్చిన వాళ్ళు అన్ని రోజులు మా ఇంటికాడ ఉంటారు సార్. అన్న మాదే అన్న మేము చెప్తాం మీదే మీకు మీరు తీసుకుంటే మీకే ఓకేనా. కలెక్టర్ ఏం చేస్తారంటే మా ఇంటి ఇక్కడ వచ్చారంటే భయపడతారు. వాళ్ళు చేస్తే 10 లక్షలు 20 లక్షలు చేయకపోతే కానీ 10 లక్షలు కోటి రూపాయలు చేసే అధికారం లేదు. మనం అడిగామంటే కలెక్టర్లకు సంపూర్ణమైన అధికారం ఏదైతే అడిగాను సంపూర్ణమైన అధికారం ఇస్తే వాళ్ళ ప్రకారం పూర్వకాలంలో రికార్డు తీసుకున్నప్పుడు 5,000 రూపాయల ధర ఉంటే 10,000 వచ్చేది. ఉంటా ఉన్నది మీరేమో రోడ్లు వేసిన సంబరపడతాను కన్నీళ్ళు దానికి కన్నీళ్ళు లేవని అంటే 800 బిల్లు పోతుంది 800 బిల్లు పోతుంది 240 కడిస్తారు సార్. 200 పైన సార్. పేరుకు 150 అని చెప్తున్నారు. మీరు ఒక 5 మంది కనుక రేపు పొద్దున వస్తుంది దీని మీదనే మాట్లాడిపోతుంది. ఎలక్షన్ కోసం వస్తున్నా కానీ పక్కన పెట్టి దీని మీదనే మాట్లాడి 2 ఉత్తరాలు ఒకటి కేంద్రంలో ఉంటున్న ప్రధానమంత్రి గారికి నేను ఇక్కడ కూడా రాష్ట్రం రాసుకున్నాను. ఏ ఊరు ఉంటుంది ఎంత ధర ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఇంతమంది అర్థం ఏమన్నా తీసుకొని వస్తే ఇంతకుముందు 3,000 సరే నంబరు అదే ఊళ్ళో వీడిస్తా అంటుంది. మా గురించి అదే మాకు చాలా సంతోషం అనిపించింది సార్. మళ్ళీ మాకు వచ్చినటువంటి మీరు పార్లమెంట్ లో ప్రస్తావించడం అనేది మా యొక్క రైతుల విజయంగా మేము భావిస్తున్నాం సార్. ఏ రాజకీయ నాయకుడు కూడా మీరు అనుభవించారు కాబట్టి చెప్పగలిగారు. చివరి దశ లోపల మేము ఇక పూర్తిగా మా ప్రాణాల మీద ఆశను వదిలేసుకునేటువంటి సమయంలో మీరు పార్లమెంట్ లో ప్రస్తావించడం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అవును సార్. దీంతో కొంత మళ్ళీ పోరాడదాం, చూద్దాం మా అదృష్టం ఎట్లుందో అని చనిపోయే మొక్కకు నీళ్లు పోసినట్టు డిపార్ట్మెంట్ నుంచి ఇటు కలెక్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది సార్. సర్వే తోటి ఈ సర్వే చేస్తే మాత్రం మా పరిస్థితి సార్. ఏం కలిగించగలగాలి. వారు కూడా ఇంత దుఃఖమున్నా అని అనిపించాలి. ఏ జిల్లా ఇవ్వాలంటే కలెక్టర్ కూడా పాలాభిషేకం విలేజ్ చేసాం సార్ మేము. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. ప్రయత్నం చేద్దాం.
రైతులు కదా అన్నట్టు జేసీబీలు పట్టుకొస్తారు సార్. పంట ఇప్పుడు అన్ని నోట్లకు వచ్చిన పంట మేము బతిమిలాడుతున్నా కూడా మా రూల్స్ మేము చేస్తాం. 2 గుంటలు 3 గుంటలు ఇట్లా వచ్చే వాళ్ళు 5 గుంటలు 10 గుంటలు వేవాల్సి ఇస్తున్నారు. దెబ్బ కొడుతున్నారు. అదే సార్ అవును అసలే గడ్డి మొక్క మొదలు భూములలో పోయిన వాళ్ళు వాళ్ళు సంతోషపడి తీసుకుంటారు. వాళ్ళు సార్ కొన్ని నివేదికలు బోలే రాసినాం సార్. ఇప్పటి వరకు ఏం రిప్లై లేదు వాళ్ళ దగ్గర నుండి కూడా. అది చట్టం మన హన్మకొండ కలెక్టర్ కూడా మాకు జీవనాధారం మీరే